బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ 53 kgs లగేజ్ని అన్బాక్స్ చేస్తాము. మా అత్తయ్య ఇండియా నుంచి యూఎస్ వచ్చారు, ఎందుకు తీసుకొచ్చారని చూపిస్తాము. అండ్ ఇందులో మా అమ్మాయి బర్త్డే కోసం కొన్ని అవుట్ఫిట్స్ అండ్ బాల్ కూడా ఉన్నాయి, అది కూడా చూద్దాం. కొంచెం సపరేట్గా చూపిస్తా, ఈ తర్వాత చూపిస్తాను. మా అమ్మ ఎత్తుకోవాలి ఫేస్ వాష్. నేను ఇండియా నుంచే వాడుతున్నాను, ఇక్కడ వేసి కొనట్లేదు, అన్నీ వచ్చినాయి. మినిమలిస్ట్ వాళ్ళ సన్ స్క్రీన్, ధర్మా వాళ్ళ మాయిశ్చరైజర్, ఓ చిన్న పచారీ కొట్టే ఉన్నట్టుంది బ్రో. ధర్మా వాళ్ళ సీరమా ఇండియా నుంచి మరి ఇవే తెప్పించుకోవాలి, మీరు కూడా ఇలా తెప్పించుకోవాలి. ఇవి పల్లీలు చట్నీకి వాటికి యూజ్ చేయడానికి 5 kgs తీసుకున్నాను, 5 or 4 గుర్తులేదు. అండ్ ఇవి 2 పూజ కోసం సైకిల్, అగరబత్తి. అండ్ ఇవి కొన్ని టాబ్లెట్స్, కోల్డ్ టాబ్లెట్స్ అవి. ఇవి స్ట్రెప్సిల్స్ తీసుకో. అండ్ 2 కామధేను జున్ను పౌడర్స్, మా హస్బెండ్కి ఇష్టం ఇవి. జున్నుకి నేను అంత పెద్ద ఫేమస్ ఫ్యాన్ ఏం కాదు. ఇది 2 మైదా పిండి, ఫార్చ్యూన్ వాళ్ళది. హెయిర్ కలర్ మా అత్త, ఇది నాది కాదు. ఒత్తుల ప్యాకెట్, ఇక్కడ చాలా కాస్ట్లీ ఉన్నాయి ఒత్తులు, సో అందుకని. అండ్ బెల్లం, నాకు ఇక్కడ బెల్లంతో స్వీట్ చేసినా కూడా అంత టేస్టీగా అనిపించట్లేదు, కలర్ఫుల్గా అనిపించట్లేదు, సో అందుకే ఇండియా నుంచి బెల్లం ఒక 4 కిలోలు సరిపోతే మార్కెట్ కాదు. ఇంకో 1 monthలో మా మదర్ వస్తారు, సో ఇందిరా ఫుడ్స్లో చారు, ఇది కూడా మా ఆయన కోసమే. అన్ని మెడిసిన్స్ మావి కాదు, మా కజిన్ ఇక్కడే ఉంటాడు, తన కోసం తెప్పించాము. అండ్ ఇది ఇంకో పల్లెలు పార్సిల్. అండ్ ఇది జీడిపప్పు చెక్క, మా అత్త ఆర్డర్ ఇచ్చి చేయించారు పవన్ కోసం, తనే తింటాడు ఇది కూడా. అండ్ జర్మన్ సిల్వర్లో నేను పూజా ఐటమ్స్ తీసుకున్నాను, ఏనుగులు అవి ఇవి. ఇది బూందీ మిఠాయి, మా అత్తయ్య తీసుకున్నారు మా కోసం. చాలా సన్న బూందీ, అసలు బూందీ కూడా కనిపించట్లేదు మా దగ్గర. మీకు ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి, బూందీ మిఠాయి కానీ జీడిపప్పు మిఠాయి కానీ. ఇది నాగార్జున డైరీ నుంచి నెయ్యి ప్యాకెట్లు అనుకుంటా, 5 kgs ఆఫ్ ఘీ. మా పాప 3 months నుంచి అన్నం తినడం స్టార్ట్ చేసింది, సో కంపల్సరీ నెయ్యి కావాల్సి వస్తుంది. ఇదేంటి ఒకటి ఇంట్లో ఉన్నదా, సారీ ముందు నేనే భయపడ్డాను. ఇది జీలకర్ర, నేను రంజాన్ రోజు ఆర్డర్ పెట్టి తెప్పించాను. చూద్దాం, నెక్స్ట్ గోల్డ్ వన్తో పాటు చూపిస్తాను కూడా. ఇది వచ్చేసరికి స్వీట్ బాక్సెస్. ఇటుగా అయితే మోస్ట్లీ అత్తయ్య బట్టలు అని అనుకున్నాం సర్దేటప్పుడు. యా, మా అత్తయ్య బట్టలు కొన్ని తెచ్చుకున్నారు మా అత్తయ్య. ఇవి ఆ చిన్న ట్రాలర్లో కూడా బట్టలే. ఇది సెకండ్ బ్యాగ్, కొంచెం లీకేజ్ అయినట్టుంది. అండ్ ఇది చింతపండు, ఇక్కడ అచ్చులుగా అమ్ముతున్నారు, సో దాన్ని తీకి వాడటం అంటే చాలా కష్టంగా ఉంది, అది చాలా నల్లగా ఉంటుంది ఇక్కడ, సో అందుకని నేను తెప్పించుకున్నాను. ఇది చెకోడీలు, ఇది కూడా స్వీట్ బాక్సే. ఇది నాకే కొంచెం ఎలర్జీ దాకా వచ్చింది మెడిసిన్. కొబ్బరికారం కారం అంటాను నేను, మరి మీ సైడ్ ఎలా అంటారో కమెంట్ చేయండి. కొబ్బరికారం అంటాం మేము. 2 ప్యాకెట్స్. ఇది కరివేపాకు కారం, మా అమ్మాయికి ఇడ్లీలో దోశలో వేసి పెట్టడానికి హెల్దీగా, తనకి ఇంకా 11 months, అందుకని. ఇది అప్పడాలు, ఎవరో చేసి ఇంటి దగ్గర అమ్ముతున్నారంటే మా మదర్ కొన్నారు, సో అవి పంపించారు. ఐ థింక్ ఇది గోంగూర,
స్టైల్ మా అమ్మాయి అడుగులు కడసలేదు, సో ఇప్పుడు వేయాలి. మాకు పండగకి పిండి వంటలు ఏమి రాలేదు, ఇదే పండగ పిండి వంటలు అనుకోవాలి. ఇది కూడా ఇంకో చెకోడీలు. ఈ పికిల్స్ అన్నీ దగ్గరగా 9 కేజీలు వరకు ఉన్నాయి. ఏం పికిలో కూడా కనిపించాను. ఇదైతే కాకరకాయ కారం, టమోటా పికిల్, కాకరకాయ కారం, ఇది గోపు పచ్చడి అనుకుంటాం, చింతపచ్చడి. చింతపచ్చడి. గోగు పచ్చడి. ఇది కూడా ఏదో పికిల్. అండ్ ఇక్కడ వచ్చేసరికి శనగపిండి. ఇక్కడ శనగపిండితో బజ్జీలు బాగా పొంగట్లేదు అని ఇండియా నుంచి శనగపిండి వచ్చాం. కొత్తిమీర కాదు తొక్కు పచ్చడి, కార పచ్చడి. ఇది టమాటో, ఇందులో ఉసిరికాయ ఉండాలి. మిస్ అయింది, అక్కడ మిస్ అయింది. మిస్ అవి ఉండదు, లోపల ఉండి ఉంటాయి. ఉసిరికాయ ఒకటి, గోంగూర, కొత్తిమీర. చూడండి పచారీ సామాన్ కొంటే పెట్టుకోవచ్చు. ఇంతకు మించి పచారీ సామాను రేపు మేము వచ్చేటప్పుడు వచ్చేస్తాయి గవర్నమెంట్లో. టికెట్ న్యాయం చేస్తాను రేపు. సార్ బట్టలు పెద్దగా ఏం లేదు, ఇవన్నీ బట్టలే. ఇది మా అత్తయ్య బట్టలు. ఇది మా పెళ్ళికి ముందే మా అత్తయ్య తీసుకున్నారు. ఇది నా శారీ, మైసూర్ సిల్క్ శారీ. ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు ఇందులో ఇప్పుడు ఏమంటారు, ఒరిజినల్ కాకుండా ఉన్నాయి కూడా వస్తున్నాయి. రెప్లీ కాదు కానీ ఇది ఒరిజినలే. 7,000 అనుకుంటా. ఒకసారి ఆల్రెడీ నేను ఇది కట్టుకున్నాను, మళ్ళీ తెప్పించుకున్నాను. ఇవన్నీ మా అమ్మాయి పట్లంగాలు. వీటన్నిటి కోసం ఒక వీడియో చేస్తాను సపరేట్గా. అండ్ ఇవి బర్త్డే అవుట్ఫిట్స్. అంతే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.